హాయ్ వ్యూవర్స్. మార్నింగ్ దిల్ రాజు ఇంటి మీద ఐటీ దాడుల సంబంధించి వీడియో ఇచ్చాను. ఐ థింక్ ఆఫ్టర్నూన్ ఇచ్చినట్టున్నాను. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే పుష్ప 2 నిర్మాతలు ఉన్నారా, నవీన్ అండ్ రవిశంకర్, వారికి ఐటీ నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఐటీ నోటీసులు ఏంటి అంటే 1850 పైచులకు కోట్లు కలెక్ట్ చేశారన్నారు కదా, డబ్బు ఎక్కడ, ఏం చేశారు, నిజమా అబద్ధమా? వాస్తవాన్ని క్రాస్ చెక్ చేస్తున్న గతంలో పుష్ప 2 సినిమా సంబంధించిన రికార్డులని వీడియో ఇస్తున్నప్పుడు కూడా, అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ కేసు సంబంధించిన వీడియో ఇస్తున్నప్పుడు కూడా, 2 అంశాలను ఇస్తున్నప్పుడు కూడా కింద కొంత కామెంట్లు పెట్టారు. ఇదేంటండి, థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, కలెక్షన్లు 100 కోట్లు అంటారు, యాడ్ నుంచి వస్తున్నాయి అని కదా. అదే ఈరోజు ఐటీ అధికారులకు డౌట్. ఇంకా క్రాస్ చెక్ చేస్తే మన తెలుగు ప్రాంతాలలో ఎవరైతే ఈ పుష్ప 2ను కొనుక్కున్న బయ్యర్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, చాలా వరకు పాపం లాసులోనే ఉన్నారంట. పుష్ప 2 సినిమాకి సంబంధించి తమిళంలో కానీ, కన్నడంలో కానీ, మలయాళంలో కానీ, తెలుగులో కానీ అనుకున్న వేళ కలెక్షన్స్ రాలా. అందుకే మనకి ఖాళీ థియేటర్లు కనిపిస్తూ ఉంది. కలెక్షన్స్ వచ్చినాయి ఎక్కడ, నార్త్లో వచ్చాయి. ఎక్కడైతే హిందీ బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాం వాళ్ళు బాగుపడ్డారు. సౌత్లో మాత్రం తెలుగులో కూడా పాపం కొన్నటువంటి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు చాలా వరకు లాస్లో ఉన్నారంట. అందుకే ఐటీ దాడులు చేయడం, అది నిజమే ఎంత అబద్ధం ఎంత. ఇక దిల్ రాజు సంబంధించి మార్నింగ్ చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం సంబంధించి కలెక్షన్లో రేంజ్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాంతో అవునా ఎంత ఏంటి చెప్పండి అని చెప్పేసి ఈరోజు ఐటీ దాడులు. సో నాకు మరలా అనిపిస్తుంది, పుష్ప 2 సినిమాకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి రికార్డుల తాలూకు 100 కోట్లు ఏవైతే ఉన్నాయో కొంత అబద్ధం అయితే ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. సరే, ఐటీ దాడులు జరిగి ఉన్నాయి, నోటీసులు ఇచ్చారు, క్లారిటీ ఇస్తారు కాబట్టి చూద్దాం. బట్ ఐఎమ్ షూర్ అండి, మన సౌత్ ఇండియాలో అయితే పుష్ప 2 అయితే అనుకున్న వేళ హిట్ అయితే కాదు. నార్త్లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, సౌత్లో మాత్రం సినిమా అయితే పోయింది నథింగ్ బట్ కొనుక్కున్న వాళ్ళు అప్పులు పాలయ్యారు. ఎందుకంటే అప్పు చేసి కదా కొన్నారు, అప్పు తీర్చాలంటే డబ్బులు కావాలి కదా, ఎత్తుకోవాలి ఇంకా.